షాబాద్ 6 హత్యల కేసుల నిందితుడు అటు క్రూరుడుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ మృతదేహం ఇప్పుడు కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్లో లభ్యమైంది. అతని పక్కనే పాయిజన్ బాటిల్ ఉండడంతో పోలీసులు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. అయితే మరి కాసేపట్లో రాజ్ కుమార్ మృతదేహానికి అటు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోస్ట్ మార్టం తర్వాత అతను నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే దానిపైన కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఇటు రాజ్ కుమార్ డెడ్ బాడీ దొరికిన ప్రదేశంలో పాయిజన్ బాటిల్ దొరికినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ పాయిజన్ బాటిల్ అతను హత్యలకు ముందే తీసుకున్నట్టు తెలుస్తుందా, లేదంటే హత్యలు చేసిన తర్వాత ఎలాగో తనను చంపేస్తారు అనే ఉద్దేశంతో ఈ పాయిజన్ బాటిల్ ఏమైనా కొన్నట్టుగా అనిపిస్తుందా? రైట్, అదే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆత్మహత్య నేను చేసుకుంటున్నానని 6 హత్యలు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు నిందితుడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సమాచారం. అతను వాళ్ళకి ఫోన్ చేస్తేనే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇస్తేనే మనకు పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. లేదంటే ఇంకా ఆలస్యం అయ్యేది, తెల్లారిపోయేది. సో ఈ లోపే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతను పారిపోయిన పరిస్థితి. సో కారులో నిన్న మొన్న మొత్తం వెతుకుతున్న పరిస్థితిలో నిన్న వెతుకుతుంటే ఈ రోజు మరి ఆ డెడ్ బాడీ అయితే ఒక ప్రైవేట్ వెంచర్, మొత్తం వెంచర్స్ ఉంటాయి కొత్తూరు ఆ సైడ్ అంతా కూడా. సో ఒక ప్రైవేట్ వెంచర్ లో అయితే మృతదేహం లభించినట్టుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. నిజంగా సైకో కిల్లర్దేనా కాదా ఆ ఫేస్ మ్యాచింగ్ చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్స్ మ్యాచింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అతని ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ అయితే చూస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ యొక్క డెడ్ బాడీని అంటే మృతదేహాన్ని అతనేనా కాదా అనే దాని మీద ఒక క్లారిటీకి వస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే మరి ఇక్కడ హైదరాబాద్ లోని ఉస్మానియా పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించే అవకాశాలు ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఈ యొక్క బాడీని తరలిస్తారు. అయితే ఇది ముందుగానే కొన్నారనేది కొంతమంది పోలీసులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హత్యలు చేసిన తర్వాత అతను రహస్యంగా దాక్కునే పరిస్థితి, బయటికి రాని పరిస్థితి. కాబట్టి షాప్కి వెళ్ళి అతను పాయిజన్ కొనుక్కోని పరిస్థితి. ముందే అతను కొనుక్కొని ఉంటాడు అనేది ప్రాథమికంగా అయితే పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఇది ఆ డెడ్ బాడీ తీసుకున్న తర్వాత, ఆ బాడీలు తీసుకున్న తర్వాత ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడు తాగాడు అనేది ఒక విషయం. అయితే ఈ యొక్క బాటిల్ సంబంధించిన పాయిజన్ బాటిల్ మరి ఎక్కడ కొన్నాడు, షాబాద్ లో కొన్నాడా, షాద్నగర్ లో కొన్నాడా, లేకపోతే ఎప్పుడు కొన్నాడా, లేదా ఇంటి దగ్గర ఎక్కడైనా తీసుకున్నాడా, ఎప్పుడు ప్రిపేర్ చేశాడు అనేది మనకు అది ఆ బాటిల్ని బట్టి పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనకు ఒక కంక్లూజన్ వస్తుంది, ఇది హత్యలకు ముందు కొన్నాడా లేకపోతే హత్యల తర్వాత కొన్నాడా అనేది. కత్తి కూడా మనకు సమాచారం వచ్చింది, కత్తి కూడా కాస్త తిప్పుబట్టింది అనేది ఒక న్యూస్ వచ్చింది. అంటే ముందుగానే అతను కొంత ప్రిపేర్ చేసుకునే ఉన్నాడు. ఈ సైకో మనస్తత్వం, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ పోక్సో కేసు ఆ వ్యక్తి మీద పెట్టారు కాబట్టి ఎప్పటి నుంచో ఇదంతా ప్లాన్ చేసుకున్నట్టుగా కనబడుతుందని కొంతమంది అక్కడున్న గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే రాజ్ కుమార్ ఇక్కడ తన డెడ్ బాడీ దొరికిన ప్లేస్ అంటే దాదాపుగా కొత్తూరు వెంచర్లు అంటే ఆల్మోస్ట్ పబ్లిక్ తిరిగే ఏరియాలు. అయితే ఇక్కడ డెడ్ బాడీ కనుక్కోవడానికి 3 రోజుల సమయం ఎందుకు పట్టింది? అంటే అది పూర్తిగా నిర్మానుష్య ప్రదేశంగా ఉందా? ఖచ్చితంగా వెంచర్లు అంటే మొత్తం రోడ్డుకే కాదు, కొంచెం రోడ్డుకు లోపలగా ఉంటుంది. మెయిన్ రోడ్ కాదు. మెయిన్ రోడ్ అయితే నిజంగానే గుర్తుపట్టే అవకాశాలు తొందరగా ఉంది. సో ఇప్పుడు బాడీ అది ఎప్పుడు పాయిజన్ తీసుకున్నాడు, తీసుకున్న ఆ రోజు హత్యలు చేసిన నైటా లేకపోతే డేలో తీసుకున్నాడా, నిన్న ఆదివారం, ఇది శనివారం తెల్లవారుజామున అయింది, శుక్రవారం అర్ధరాత్రి. సో శనివారం తీసుకున్నాడా లేకపోతే నిన్న తీసుకున్నాడా, ఈ రోజు తీసుకున్నాడా అనేది ఆ డాక్టర్లు ఒక ఇచ్చిన నివేదిక మీద ఫైనల్కి వస్తారు. ఎందుకంటే ఆ డాక్టర్ ఇవాళ రిపోర్ట్, బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది. డాక్టర్లు ఇది ఎన్ని గంటల ముందు ఈ యొక్క పాయిజన్ తీసుకున్నాడు, చనిపోయి ఎన్ని గంటలు అవుతుంది ఈ బాడీ అనేది డాక్టర్లు ఒక స్పష్టమైన నివేదిక అనేది రిపోర్ట్ అనేది ఇస్తారు. అప్పుడు ఇది ఈయన చనిపోయి 3 రోజులు అవుతుందా 2 రోజులు అవుతుందా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అయితే నిర్మానుషం, ఎందుకంటే ఈయన జనాల్లోకి రాని పరిస్థితి. ఎందుకంటే జనాల్లోకి వస్తే ఆల్రెడీ ఇదంతా ఈ ఏరియా మొత్తం ఈ యొక్క సైకో కిల్లర్ యొక్క ఫోటో అంతా కూడా పబ్లిష్ అయింది. సో కాబట్టి ఖచ్చితంగా పట్టుకుంటారని ఎక్కడైతే ఆ వెంచర్స్ ఉన్నాయో ఆ వెంచర్స్ కానీ ఆ అడవిలాగా చెట్లు ఉన్నాయో అక్కడ దాక్కుని ఉంటాడు అనేది ఒక సమాచారం. అందుకే మృతదేహం మనం కనుక్కోవడానికి కానీ కొంత పబ్లిక్ ప్లేస్ కాదు కదా, పబ్లిక్ ప్లేస్ అయితే ఖచ్చితంగా సిటీ అయితే ఖచ్చితంగా దొరికేది. సో అది కొంచెం లోపలికి ఉండడం వల్ల ఎవరో చూసి సమాచారం ఇచ్చారు, అందుకే ఆలస్యమైంది.
ఎస్, ఒకవేళ మృతదేహం అంటే తను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నప్పుడు తను ఆ షాబాద్ లోనే ఆత్మహత్య చేసుకోవచ్చు కదా, ఎందుకు అతను కొత్తూరు వరకు వెళ్లాల్సిన పరిస్థితి? అంటే ముందుగా షెల్టర్ కోసం ఏమైనా ప్రయత్నించాడు, షెల్టర్ దొరకకపోయినప్పటికీ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఏమైనా పోలీసులు అనుమానిస్తున్నారా? రైట్. యాక్చువల్లీ ముందు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిండాడంటే వీళ్ళందరిని చంపేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వ్యక్తి మళ్ళీ దాన్ని ఎందుకో వాయిదా వేసుకున్నాడు. ఎందుకంటే అతను గంజాయి డ్రగ్స్ కూడా సేవించే అలవాటు ఉంది అనేది అక్కడ ఉన్న గ్రామస్తులు మనకు చెప్తున్న పరిస్థితి. సో గ్రామస్తులు కానీ సరిత తన భార్య కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే తాగుబోతూ తిరుగుబోతూ జులై. సో చెడ్డ అలవాట్లు ఉన్నాయి. అంటే ఈ హత్య చేసేటప్పుడు ఆయన ఒక నిషాలో ఉన్నట్టుగా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన స్పృహలో ఉంటే ఇన్ని హత్యలు తన సొంత పిల్లల్ని కోడులు కోసినట్టుగా పోయాడు. సో ఖచ్చితంగా ఆ మత్తులో ఆ డ్రగ్స్ కానీ గంజా కానీ మత్తులో ఉంటేనే అది నిజంగా సాధ్యం అవుతుంది. లేకపోతే మామూలు మనిషి ఇంత ఘోరంగా తన సొంత పిల్లల్ని చంపడు అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు, డాక్టర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇది జరిగింది. సో అతను ఈ రకంగా మత్తులో చేశాడు కాబట్టి ఈ యొక్క పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రవిచంద్ర, ఎస్, అంటే తను సొంత కారులో కాకుండా ఆల్రెడీ రెంటల్ కార్ ఒకటి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా ప్రీ ప్లాన్ మర్డర్ అనుకోవాలా పూర్తిగా? ఖచ్చితంగా ఇతనికి, ఎందుకంటే ఇదేదో సడన్ గా జరిగిన ఇష్యూ కాదు. ఇతను సంవత్సరం నుంచి వెళ్ళి అమ్మాయిని వేధిస్తున్నాడు. సంవత్సరం క్రితమే వాళ్ళ అమ్మాయి మైనర్ బాలిక ఉంది, ఆ బాలిక తండ్రి చనిపోయాడు, కరెంట్ షాక్ తో చనిపోయాడు అని అందరూ అనుకున్నారు. కేసు క్లోజ్ అయింది. కానీ ఇటీవల అమ్మాయిని ఎప్పుడైతే కాలేజ్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు రోడ్డు మీద వేధించినప్పుడు నీ తండ్రిని చంపాను, నేనే చంపాను మీ తండ్రిని కూడా, నిన్ను మీ అమ్మను మీ అందరిని చంపుతానని ఇప్పుడు సైకో కిల్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ అమ్మాయి మైనర్ బాలికతో చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు బంధువులు చెప్తున్నారు. అంటే అది పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. సో దీని ప్రకారం ఏంటంటే సంవత్సరం నుంచి ఈ స్టోరీ జరుగుతున్నా ఒకవైపు పోలీసుల వైఫల్యం మరొక కనబడుతుండే. ఇతను ప్రీ ప్లాన్డ్ గానే ముందుగానే ఎలా చేయాలి, ఎందుకంటే పోలీసులు ఫోక్సో చట్టం కింద వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ ఇతను అరెస్ట్ చేయకుండా ఉంటే ఆయన షాబాద్ లో తిరిగాడు. తర్వాత ఆ బాలిక బంధువులు వచ్చి చెప్తే అప్పుడు అతన్ని అదుపులో తీసుకున్నారు. ఈ లోపు కోర్టులో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి, వీక్ సెక్షన్స్ పెట్టేసి తొందరగా బెయిల్ వచ్చే విధంగా పోలీసులే వీక్ సెక్షన్స్ పెట్టి అతనికి తొందరగా ముందస్తు బెయిల్ వచ్చింది. అంటే వాస్తవంగా ఫోక్సో నాన్ బెయిలబుల్, చాలా రోజులు జైల్లో ఉండాలి, మినిమం 30 రోజుల నుంచి 90 రోజుల వరకు జైల్లో ఉండాలి. అది కూడా సాలిడ్ ప్రూఫ్స్, ఇతను బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి హాని చేయడం అంటేనే బెయిల్ ఇస్తారు. కానీ ఇతని విషయంలో చాలా ప్రీ ప్లాన్డ్ గా, అంటే ఇతనికి ఒక నేర చరిత్రకు సంబంధించిన పూర్తి అవగాహన, అంటే లాయర్లతో సంప్రదించి ఇటు పోలీసులతో కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇదంతా తీసుకొని వీళ్ళని ఖచ్చితంగా చంపాలి, ఎందుకంటే నన్ను జైలుకి పంపిన వీళ్ళను ఖచ్చితంగా చంపాలని ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇదంతా చేశాడు. కాబట్టి ఆ హత్యలు అనేది చేయడం జరిగింది. లేదు అంటే సడన్ గా జరిగితే అతను ఒక మర్డర్తో 2 మర్డర్లు చేసేవాళ్ళకు జనాలందరూ లేచిపోవు, పట్టుకును. కానీ చాలా పక్కాగా రెక్కి నిర్వహించినట్టుంది. ఊళ్ళో అందరూ ఏ టైంకు అనుకుంటారు, అక్కడ ఇక్కడ అవన్నీ కరెక్ట్ గా క్యాల్కులేషన్ చేసుకొని చేసినట్టుగా అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అంటే ఈ పోక్సో కేసులో అరెస్ట్ అయినప్పుడు తను దాదాపుగా 20 లక్షల రూపాయలు అటు ఎస్ఐకి లంచం ఇచ్చినట్టుగా కూడా ఆరోపణలు వస్తాయి. అయితే ఎస్ఐ పాత్ర పైన కాకుండా ఇటు ఎస్ఐని సస్పెండ్ చేశారు, సిఐకి మెమో ఇచ్చారు. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ అని ఏమైనా ఎంక్వైరీ చేసే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మొత్తం ఎస్ఐని సస్పెండ్ చేశారు, సిఐ మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే అక్కడున్న బంధువులు ఎస్ఐ సిఐతో పాటు అక్కడున్న సర్పంచ్ కూడా ఈ కేసులో కొంత నిందితుడికి సహకరించాడు ముందు నుంచి అనేది ఒక ఆరోపణ అయితే బంధువులు చేశారు. దాంతో పాటు మొత్తం టోటల్ పోలీస్ స్టేషన్ లోనే అందరికీ డబ్బులు పంచాడు అనేది, ఎందుకంటే పోలీసుల సహకారం లేకుండా ఒక చిన్న దొంగ కూడా బయట తిరగలేడు, చిన్న దొంగ అతను. అలాంటిది ఒక ఫోక్సో చట్టం కింద ఈయన కేసు నమోదైతే ఈయన బయట తిరగడానికి గల కారణాలు, దాని వెనక బ్యాక్గ్రౌండ్ కనుక వస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో అందరికీ ఇతను అవినీతికి సంబంధించిన మరకలు కనబడుతున్నాయి ఇతనికి సంబంధించింది. అందుకనే షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరి పోలీసులను పక్కన పెట్టి వేరే పక్కన పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులను సిపి ఇక్కడ అలాట్మెంట్ చేసి ఈ ఎంక్వైరీలో వీళ్ళందరినీ పక్కన పెట్టాడు. ఎందుకంటే ఓన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన వాళ్ళక్కడనే వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి షాబాద్ పోలీస్ స్టేషన్ లో వారెవరు కూడా ఎంక్వైరీలో ఎవరు కూడా ఉండొద్దు అనేది సిపి ఆర్డర్స్ ప్రకారం
వేరే స్టేషన్ నుంచి వేరే పోలీసులను ఈ ఎంక్వైరీలో పాల్గొంటారంటే మనకు అర్థమైంది ఇక్కడ ఉన్న దాదాపు అందరూ మేబీ అందరూ కూడా ఈ దీనికి సంబంధించిన నిందితుడికి సహకరించారనేది ఒక బంధువులు ఆ రోజు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు సిఐ సర్పంచ్ కి వ్యతిరేకంగా. అంటే ఇంకా తెలిసి వాళ్ళైతే తెలియక ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, డబ్బులు ఇస్తే వాళ్ళు చూసి చూడనట్టు ఊకుంటున్నారు. ఎందుకంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఇలా ఉంటాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఎన్నో చూసాం, జైలు నుంచి వచ్చిన తర్వాత కక్ష కట్టి చంపడము, ఆ కుటుంబ సభ్యులందరూ చంపడం అక్కడక్కడ చూస్తున్నాం. చూసినా కూడా పోలీసులు ఏదైనా చిన్న దొంగలకు లేదా ఏదైనా చిన్న చిన్న మంచోళ్ళనేమో రోజుల తరబడి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నబెట్టి వాళ్ళు థర్డ్ డిగ్రీ చేసి చాలా ఇబ్బంది పెడుతున్న ఒకవైపు కనబడితే, మరొక వైపు నిజంగా ఇక్కడ ఒక హత్యకు చేసే అవకాశాలు ఉన్న నేరస్తుని మరి ముందు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఈయన ప్రవర్తన, ఆయన స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే తీరు, ఆడు తాగుతున్నప్పుడు ఆయన యొక్క భాష, బాడీ లాంగ్వేజ్ పోలీసులు ఐడెంటిఫై చేయాలి కదా. ఈ పోలీసులు ఇవన్నీ ఏంటి ఐడెంటిఫై చేయకుండా ఆయనకి ఏదో నిర్దోష అన్నట్టుగా క్లీన్ చీట్ ఇచ్చేసి ఒక ఎలాంటి తప్పు చేయలేనట్టుగా అతనికి బయటకు వదిలేస్తే ఇలాంటి పరిస్థితులే. కాబట్టి పోలీస్ స్టేషన్, షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరి మీద ఈ రోజు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వాళ్ళను ఎంక్వైరీలో పక్కన పెట్టిన పరిస్థితి. అంటే పోస్ట్ మార్టం నివేదిక ఈరోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్ కుమార్. మరి ఎంతసేపట్లో ఇటు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులు? సో అదే ఫస్ట్ అక్కడ వాళ్ళ బంధువులతో ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ మరికొద్ది సేపట్లో ఎస్ఎస్ఎల్ ఉస్మానియాకి తరలిస్తారు. ఒక గంటన్నరకు హైదరాబాద్కి వెళ్ళడానికి గంట పడుతుంది. ఆ తర్వాత నైట్ మరి డాక్టర్స్ కూడా వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి కాబట్టి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. తీసిన తర్వాత ఇవాళ నైట్ అవుతుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మరి రేపు రావచ్చు. అర్జెన్సీ కేసును బట్టి డాక్టర్లు కూడా రెస్పాండ్ అవుతారు. మరి నైట్ ఇస్తారా లేకపోతే రేపు ఇస్తారా? ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు, 6 హత్యలు చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి మనకు ఒకవేళ ఎమర్జెన్సీ డాక్టర్లు అందరు అందుబాటులో ఉంటే ఇవాళ ఇవ్వచ్చు, లేదంటే సూచాయగా మౌఖికంగా చెప్పేసి రేపు రిపోర్ట్ ఇవ్వచ్చు. డిఎన్ఏ టెస్టులు జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఒకవేళ బాడీ ఐడెంటిఫై కాకపోతే, గుర్తుపట్టలేకుండా ఒకవేళ బాడీ అయితే ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది మాకు డౌట్ గా ఉందంటే ఖచ్చితంగా డిఎన్ఏ కూడా చేస్తారు. అయితే ముందు జాగ్రత్తగా చార్జ్ షీట్ లో కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి ఇతనే. ఎందుకంటే కొన్నిసార్లు చూస్తాం పోలీసు వాళ్ళు ఎవరు దొరకకపోతే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అన్నౌన్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇతనే నిందితుడు అని పెట్టిన సందర్భానికి ఆరోపణలు వస్తాయి. గతంలో మనం చూసాం, అక్కడక్కడ జరుగుతాయి సంఘటనలు. పోలీసు మీద వచ్చిన ప్రెషర్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇంకా పట్టుకోవట్లేదు అన్నప్పుడు ఎవరో అన్నౌన్ డెడ్ బాడీని కూడా అదే వ్యక్తి అని ఆ పోలీసులు కొన్ని కేసుల్లో కోర్టుకు సబ్మిట్ చేసి ఆ కేసు క్లోజ్ చేసిన పరిస్థితులు. కాబట్టి గతంలో ఉన్న వీటిని బట్టి రేపు భవిష్యత్తులో కూడా రావద్దు అంటే ఖచ్చితంగా సాంకేతిక ఆధారాలు అన్ని ఖచ్చితంగా కలెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయడానికి పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.